అక్రమార్కులు అనేక రకాలుగా అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పంపిణీలో అక్రమార్కులు వారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు, వివిధ ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించిన పథకాలకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలోనే కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని రాచకొండ పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని సిపి సుధీర్బాబు అన్నారు. ఇసుక రీచ్ల నుంచి అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సిపి వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక డంపు చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం ఏంటంటే చాలా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ లో కను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందిరమ్మ హౌసెస్ కానీ వేరే దానికని చిన్న చిన్న అవసరాలకు ఉంటాయి కదా, దానికోసము పర్వాలేదు. కానీ చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి వచ్చే ఇసుకను కూడా ఈ విధంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయడం మూలంగా ఎక్కువ ధరకు అమ్మడం అవుతుంది. విక్టిమ్స్ ప్రజలు అవుతున్నారు, రైతులు సఫర్ అవుతున్నారు. దానివల్ల ఇసుక తీసుకోవడం వల్ల వాటర్ టేబుల్ డిప్లీట్ అయిపోతుంది, సాయిల్ ఎరోషన్ అయిపోతుంది, చాలా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ చాలా డ్యామేజ్. ఎంటైర్ స్టేట్ ఒక హాట్ పర్సూట్ గా ఫాలో అప్ చేసి ప్రతి జిల్లాలో చేస్తున్నారు. అక్కడ కూడా చెక్ పోస్ట్ ఉన్నాయి, అక్కడ కూడా ఎక్కడి నుంచి రీచెస్ ఉన్నాయో మన దగ్గర రాచకొండలో రీచెస్ లేవు. ఇంత 2 ఉండే చాలా లాంగ్ బ్యాక్, అవి ఇప్పుడు రీచెస్ లేవు. మనకి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ మీద ఉన్నాయి, మన డంప్స్ ఉంటున్నాయి మన దగ్గర. సో దట్ ఈస్ ఇల్లీగల్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్. అట్లా చేస్తున్నారు. ఒకవేళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక్కసారికి పర్మిషన్ ఇచ్చిన దాని కాకుండా 3వ సార్లు 4వ సార్లు కూడా దాన్ని చేస్తున్నారు. అటువంటి వాళ్ళనే